చాలామంది మన అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం కొన్నిసార్లు. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు, ఏంటి ఏంటి నా బ్రతుకు? ఎప్పుడన్నా మీ జీవితంలో ఇలాంటి ఫేస్లోకి వచ్చారా? వాట్ ఈస్ మై లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ, వాట్ ఈస్ దిస్, నా బ్రతుకు ఏంటో అర్థం కావట్లేదు. యు సీ దెర్ ఇస్ అ ప్రాసెస్. మనలో దెర్ ఇస్ అ ట్రెజర్. అపవాదేమో మనల్ని అలుస్తానికి చూస్తున్నాడు, ప్రతి వైపు నుండి మన క్రష్ చేస్తానికి చూస్తున్నాడు, మన మైండ్లోకి కన్ఫ్యూజన్ తీసుకొస్తానికి చూస్తున్నాడు. నువ్వు ఎవరివి, నువ్వు ఏంటి, అసలు నీ బ్రతుకేంటి? ఎప్పుడన్నా వాడు జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి దేవునితో సరిగా ఉన్నంత వరకు అపవాది ఏ రీతిగా మనుషుని పాయింట్అవుట్ చేయలేడు. కానీ ఈరోజు ఎందరో దేవుడు చెప్పిన నియమాలని వెనక, గాడ్ సేస్ డోంట్ డూ, యు స్టిల్ డూ అండ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్. దేవుడు చేయొద్దన్నది చేసి నీకు వచ్చిన పరిణామాలకి నువ్వు దేవుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధ? దేవుడి మీద నేరాలు మోపుతున్నారు. దేవుడితో నువ్వు సరిగా ఉన్నంత వరకు అపవాది నేను ముట్టలేడండి. దేవుడితో నువ్వు సరిగా ఉన్నంత వరకు నీ జీవితం పైకి వెళ్తుంది కానీ కిందకి వెళ్తండి. దేవుడు చేయొద్దు అనేది చేస్తూ తాత్కాలికమైన క్షణమాత్ర ఉద్రేకాలకి, తాత్కాలికమైన శోధనలకి, చిన్న చిన్న కార్యాలకి, చిన్న చిన్న కంట్రోల్ లేని జీవితాలకి పరిణామాలు చూడండి. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయంలో నిజంగా దేవునితో సమాధానం ఉందా?